హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఇప్పుడు 2024లో ఎలక్షన్ జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో మనకి ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఎలక్షన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే మనకు చాలా ఇంపార్టెంట్. ఈ నేపథ్యంలో ఈరోజు మనం ఈ వీడియోలో అసలు ఎలక్షన్స్ కన్నా 72 అవర్స్ ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎస్పెషల్లీ ఎలక్షన్స్ కన్నా ముందు 48 అవర్స్ సైలెన్స్ పీరియడ్ అంటే ఏంది, ఈ సైలెన్స్ పీరియడ్లో మనకి ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎలా కంట్రోల్ అవుతాయి, సైలెన్స్ పీరియడ్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్ అంటే ఇంటర్నేషనల్ మనకి కంట్రీస్లో ఈ యొక్క ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది సైలెన్స్ పీరియడ్ అనేది. దెన్ మన ఇండియన్ ఎలక్షన్స్ మనకి 1952లో ఫస్ట్ టైం ఎలక్షన్ జరిగింది కదా, 52 నుంచి ఇప్పటి వరకు మన ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అనేది ఎలా మారుతూ వచ్చింది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సరే ఫస్ట్ మనం ఈ యొక్క వీడియో కాంపోనెంట్ చూద్దాం. వీడియో కాంపోనెంట్ చూసే కన్నా ముందు ఇది మనకి యొక్క వీడియో వచ్చేసి జనరల్ స్టడీస్ పేపర్ 2కి సంబంధించింది. వీడియో కాంపోనెంట్స్ వచ్చేసి ఫస్ట్ ఇది మనకి వార్తల్లో ఎందుకుంది, వాట్ ఈజ్ న్యూస్, మనకి చాలా డిఫరెంట్ ఎడిటోరియల్స్లో కవర్ అయింది. అండ్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్. ఈ మధ్యలో మనకి యోజన ఆర్టికల్స్లో కూడా కవర్ అయిందనమాట. యోజన కానీ పొలిటికల్ వీక్లీ, ఓకే, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో కూడా కవర్ అయింది మనకి. నెక్స్ట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ఫోర్స్మెంట్, దీన్ని ఎవరు అమలు చేస్తారు, లాస్ట్ 48 అవర్స్ సైలెన్స్ పీరియడ్ అంటే ఏంటి, ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా రూల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇంటర్నేషనల్ ప్రాక్టీస్ ఏ విధంగా ఉంది, కాస్ట్ టు కండక్ట్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఎంత కాస్ట్ అయింది 1952 నుంచి ఇప్పటి వరకు, ఫైనల్గా మనం కంక్లూజన్ డ్రా చేస్తాం ఎంసీక్యూస్ ద్వారా. ఓకే, ఫస్ట్ మనం ఈ యొక్క కాంటెక్స్ట్ ఏంటో అర్థం చేసుకుని ట్రై చేద్దాం. ఈ యొక్క లాస్ట్ 72 అవర్స్ అనేది మన ఇండియన్ ఎలక్షన్స్లో ఈ యొక్క ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏంటంటే కనుక మనకి చాలా ముఖ్యమైనటువంటి టైం అనమాట. ఎందుకంటే ఈ లాస్ట్ 72 అవర్స్లోనే మనకి క్యాంపెయినింగ్ని మానిటర్ చేయడం కానీ, దాని తర్వాత మనకి సెక్యూరిటీ మెజర్స్ చెక్ చేయడం కానీ, అండ్ పోలింగ్ స్టేషన్ కరెక్ట్ ప్రిపేర్గా ఉన్నాయా లేదని చెక్ చేయడం కానీ, దాంతోపాటు పోస్ట్ పోలింగ్ ప్రొసీజర్ అంటే ఈవీఎంస్ని సేఫ్గా యొక్క స్ట్రాంగ్ రూమ్స్కి తరలించడం, ఇలాంటివన్నీ కూడా చెక్ చేయడం ద్వారా మనం ఎన్నికల్లో యొక్క ఇంటిగ్రిటీ అంటే మన యొక్క ఎన్నికల యొక్క సమగ్రతను మనం కాపాడే విధంగా చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎందుకంటే ఈ యొక్క లోక్సభకు సంబంధించి మనకి 19th ఏప్రిల్ రోజు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ ఇండియాలో జరిగింది. ఓకే, ఎస్టర్డే అనుకుంటాను, నేనే అనుకుంటాను 19th ఏప్రిల్ రోజు. ఓకే, మరి ఈ నేపథ్యంలో డే బిఫోర్ ఎస్టర్డే. సో ఈ నేపథ్యంలో మనకి ఈ యొక్క లాస్ట్ 72 అవర్స్ అనేది మనకి వివిధ వార్తల్లో వచ్చిందనమాట. ఫస్ట్ నేను మీకు ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డెమోక్రసీలో యొక్క ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇన్ డెమోక్రసీ, ఓకే, ఇన్ డెమోక్రసీలో ఏవి ఇంపార్టెంట్ మనకి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఆర్ ఇంపార్టెంట్. మరి డెమోక్రసీలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అని కండక్ట్ చేసేది ఎవరు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చెప్పేది మనకి ఆర్టికల్ 324 నుండి ఆర్టికల్ 329 వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుంది. ఆర్టికల్ 324లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి డీటెయిల్స్, దాని తర్వాత 325లో ఈ యొక్క ఓటర్ లిస్ట్, 326 యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే సార్వజనిక వయోజన హక్కు, దాని తర్వాత మనకి 327 పార్లమెంట్ అనేది ఎలక్షన్లకు సంబంధించి చట్టాలు చేయొచ్చు, 328 స్టేట్ అసెంబ్లీస్ ఎలక్షన్లకు సంబంధించి చట్టాలు చేయొచ్చు, 329 ఎన్నికల కొన్ని విషయాలలో మనకి కోర్టు జోక్యం చేసుకోవడానికి వెళ్ళలేదు. ఇవన్నీ కూడా మనకి ఎలక్షన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. దాంతోపాటు మనకి ఎలక్షన్స్ ఇండివిజువల్గా పనిచేయాలి కాబట్టి ఎలక్షన్స్లో ఎవరైతే ఉన్నారో అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో, చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి మనకి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అంటే పదవీ కాలం, దాంతోపాటు సెక్యూరిటీ ఆఫ్ శాలరీ అంటే వాళ్ళ యొక్క జీతభత్యాలు కూడా వాళ్ళకి అగెనిస్ట్గా తగ్గించడానికి వీల్లేదు. ఈ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళకి నిర్ణీత పదవీ కాలం, వాళ్ళ యొక్క శాలరీ తగ్గించడానికి వీల్లేదు అనేది ఓన్లీ సిఈసీకే ఉందా, ఈసీ కూడా ఉందా, ఈసీకి కూడా ఇట్లాంటి పదవీ భద్రత ఉందా, ఎస్ ఆర్ నో ఆన్సర్ చేయండి. ఓకే, ఈసీ యొక్క ఎలక్షన్ కమిషనర్కి పదవికి సంబంధించినటువంటి భద్రత ఉందా లేదా దానికి సంబంధించి మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సరే, మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుతున్నాం కదా, ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాంపోజిషన్ అంటే ఇందులో ఎంతమంది ఉండాలి అని చెప్పేసి డిసైడ్ చేసేది ఎవరంటే పార్లమెంట్. ఓకే, పార్లమెంట్ విల్ డిసైడ్. పార్లమెంట్కి అధికారాలు ఇచ్చింది ఎవరు, కాన్స్టిట్యూషన్. మనకి ఈసీఏలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో 1989 వరకు కూడా ఓన్లీ 1 మెంబర్ ఉండేవాళ్ళు, 1 మెంబర్ బాడీ. ఓకే, 1989 నుంచి మనకి 1990 మనకి 1+2
2 మెంబర్స్ అయ్యారు. మళ్ళీ 1990 నుంచి 1992 మళ్ళీ ఓన్లీ 1 మెంబర్ బాడీ. అక్కడ నుంచి అంటే ఈ మధ్యలో 1990లో 1+2 కదా, మనకి 1990 నుంచి సేమ్ 1990లోనే మళ్ళీ మనకి 1989లోనే 1 మెంబర్ కాస్త 1+2 అయింది. ఈ 1990లో 1+2 కాస్త మళ్ళీ 1 మెంబర్ బాడీ అయింది. 1992లో మనకి ఈ యొక్క 1 మెంబర్ బాడీ కాస్త 1+2 అయింది. ఆ 1+2 ఇప్పటికి కూడా మనకి కంటిన్యూ అవుతూ ఉంది, 1+2 మెంబర్స్. సరే, మరి ఒకసారి దీనికి సంబంధించినటువంటి 72 అవర్స్ ముందు ఇలాంటి ప్రొవిజన్స్ అని మనం చూద్దాం. యాక్చువల్గా మనకి లాస్ట్ 72 అవర్స్ ముందు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కరెక్ట్ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అని చెక్ చేస్తారనమాట. ఏ అంశాలు? నెంబర్ 1, ఈ యొక్క పొలిటికల్ పార్టీస్ కానీ పొలిటికల్ పార్టీ యొక్క క్యాండిడేట్స్ కానీ ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని కానీ లేదా సమాజంలో ఈ యొక్క లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసేటటువంటి పనులు చేయకుండా వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. దాని తర్వాత కొలాబరేట్ విత్ పోలీస్. ఏవైతే కనుక సెంట్రల్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఈ యొక్క డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్తోను కానీ పోలీస్ ఆఫీసర్స్తోను కానీ ఒక కోఆర్డినేషన్ డెవలప్ చేసుకుంటారు 72 అవర్స్ ముందు. దాంతోపాటు బార్డర్ సీలింగ్ ఆఫ్ ద బార్డర్స్, ఈ యొక్క ఆ డిస్ట్రిక్ట్ బార్డర్స్ కానీ ఆ కాన్స్టిట్యున్సీ బార్డర్స్ కానీ సీల్ చేయడం. అండ్ లాస్ట్ 48 అవర్స్ ముందు ఎవరైతే ఉంటారో లాస్ట్ 48 అవర్స్లో ఆ నియోజకవర్గంలో ఓటు లేని వాళ్ళు, ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ నియోజకవర్గం నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనకి లాస్ట్ 72 అవర్స్లో వీళ్ళు చేసేటటువంటి ప్రికాషన్స్. నెక్స్ట్ 48 అవర్స్ ముందు అంటే ఎన్నికలు జరిగే కన్నా 48 అవర్స్ ముందు దీన్ని మనం సైలెన్స్ పీరియడ్ అంటాం. ఇది మనకి సెక్షన్ 126 ఆర్పీ యాక్ట్లోని సెక్షన్ 126 అనేది మనకి డీల్ చేస్తుంది. ఈ సైలెన్స్ పీరియడ్లో మనకి ఏమవుతుందంటే ఫస్ట్ జరిగేది ఎన్నికలకు సంబంధించి క్యాంపెయినింగ్ నిర్వహించకూడదు. ఓకే, ఎలక్షన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో పార్టిసిపేట్ చేసే క్యాండిడేట్స్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ ఎన్నికలకు సంబంధించి క్యాంపెయిన్ నిర్వహించకూడదు. ఎలాంటి క్యాంపెయినింగ్ వాళ్ళు చేయకూడదు? డిజిటల్ మీడియాలో కానీ మెయిన్గా డిజిటల్ మీడియాలో క్యాంపెయిన్ చేయకూడదు. సోషల్ మీడియాలో కూడా వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లో చేయకూడదు. సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క కార్యకర్తలు చేస్తుంటారు, దానికి ఇప్పుడు కంట్రోల్ లేదు. అలానే ప్రింట్ మీడియాలో కూడా ఎలాంటి కంట్రోల్ లేదు. సో స్ట్రిక్ట్ కంట్రోల్ వచ్చేసి దేనిపైన ఉంది? ఓన్లీ డిజిటల్ మీడియా పైన మాత్రమే ఉంది. దాంతోపాటు ఆ ఏరియాలో లాస్ట్ 48 అవర్స్ ముందు ఆ యొక్క ఏరియాని సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ వాళ్ళ యొక్క ఆధీనంలో తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఈ యొక్క ట్రాన్స్పరెన్సీ మెజర్స్ అంటే మైక్రో అబ్జర్వర్స్ని అపాయింట్మెంట్ చేయడం, వీడియో కెమెరాస్ని, వెబ్ కాస్టింగ్, అక్కడ ఉన్నటువంటి దాని మొత్తం వీడియో ఫుటేజ్ తీయడం, దాంతోపాటు సీసీటీవీ సర్వేలియన్స్ అండ్ పోల్ డే రోజు ఎన్నికల రోజు మనకి ఈ యొక్క ఈవీఎంస్ని కానీ ఎలక్షన్ మెటీరియల్ కానీ పోలింగ్ స్టేషన్లకు డిస్పాచ్ చేయడం, అదే పోలింగ్ స్టేషన్ నుంచి మళ్ళీ ఈవీఎంస్ని స్ట్రాంగ్ రూమ్లకు తరలించడం, ఇలాంటివన్నీ కూడా మనకి చూస్తుంటాం ఆ రోజు. సరే, మనకి ఒక 48 అవర్స్ రూల్ అనేది ఎందుకు తీసుకొచ్చారు? సెక్షన్ 126లో సెక్షన్ 126 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951లో ఈ యొక్క 48 రూల్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఆ 48 అవర్స్లో ఈ యొక్క ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసేటటువంటి ఓటర్ ఏం చేస్తాడు? ఓటర్ తను ఈ యొక్క ఆలోచించుకోవడానికి రెడీగా ఉంటాడనమాట. అప్పటి వరకు ఈ యొక్క ప్రచారం వల్ల అన్ని పార్టీలు కూడా ప్రచారం చేసి ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది కదా. ఆ సైలెన్స్ పీరియడ్లో ఏం చేస్తారంటే తను ఎవరికి ఓటు వేయాలి, ఎవరి యొక్క విధానాలు తనకు నచ్చినాయి, ఎవరు వచ్చినట్టయితే కనుక తనకు ఎలాంటి బెనిఫిట్ జరుగుతుంది, లేదా రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఎలాంటి బెనిఫిట్ జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఓటర్ తన యొక్క ఓటును వినియోగించుకుంటారు అనమాట. యాక్చువల్లీ ఇందులో మనకి 48 అవర్స్ విషయంలో మనకి క్యాంపెయిన్ డిజిటల్ మీడియానే ఉంది కదా, ప్రింట్ మీడియా అండ్ సోషల్ మీడియా లేదు కదా, దాన్ని కన్సిడర్ చేయాలి, దానికి కూడా ఇది ఉండాలని చెప్పేసి ఒక కమిటీ ఇచ్చారో, కమిటీ రిపోర్టును కూడా పరిశీలిస్తామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ సెక్షన్ 126 ఏదైతే ఉందో దాన్ని అమెండ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పారు. అందులో భాగంగానే వీళ్ళు ఏమంటున్నారు? ప్రింట్ మీడియాని, దాంతోపాటు ఈ యొక్క ఐటీ యాక్ట్లో ఇంటర్మీడియరీస్ అని ఎవరైతే ఉన్నారో మరి ఐటీ యాక్ట్లో ఇంటర్మీడియరీస్ అంటే ఎవరు? సోషల్ మీడియా వాళ్ళు అనమాట. ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియరీస్ అనే డెఫినేషన్లోకి వస్తారు. వాళ్ళను కూడా మేము వాళ్ళకు కూడా యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని అప్లికేబుల్ చేసేటటువంటి అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పేసి అన్నారు. దాని తర్వాత ఈ యొక్క ఇంటర్నేషనల్లో అంటే అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో కూడా ఇలాంటి సైలెన్స్ పీరియడ్ అనే దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. కాకపోతే ఒక్కో కంట్రీలో ఇది డ్యూరేషన్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 24 అవర్స్ ఉంటుంది కంట్రీస్ లైక్ సింగపూర్లో కానీ, బల్గేరియా, స్లోవేనియా, హంగరీ, క్రొయేషియా, రష్యా ఇలాంటి దేశాల్లో. అలానే ఈ యొక్క పోలింగ్ కన్నా ముందు రోజు 2 PM నుంచి మనకి సైలెన్స్ పీరియడ్ అనేది ఉంటుంది ఐర్లాండ్ లాంటి కంట్రీలో. మరి ఎలక్షన్స్లో ఈ యొక్క డబ్బు ప్రభావం కూడా ఎక్కువైంది కదా. మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి కొద్దిగా డబ్బులు అవసరం ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కూడా ఓకే. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎందుకు డబ్బులు అవసరం ఉంటాయి?
లైక్ ఇప్పుడు మనకి పోలింగ్ స్టేషన్స్ని అంటే దాంతోపాటు సిఆర్పిఎఫ్ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటేట్ చేయడం, దాంతోపాటు మైక్రో అబ్జర్వర్స్కి అలవెన్స్ ఇవ్వడం, ఇలాంటివన్నీ. మరి ఎలక్షన్ ఎక్స్పెండిచర్ చూసినట్టయితే కనుక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి 1951-52 అప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మనకి 10 crores అయిపోయింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. అదే మనకి 2019లోకి వచ్చేసరికి 19లో ఆల్మోస్ట్ ఆల్ సుమారుగా 50,000 crores వరకు కూడా ఖర్చు అయింది. అది సుమారుగా మనకి $7 billion. ఇది అమెరికాలో 2016లో అమెరికాలో ఎలక్షన్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ $6.5 billion. అంటే అటు ఇటుగా అమెరికాలో జరిగినటువంటి ఎలక్షన్స్కి సిమిలర్గా అయింది మన దగ్గర కూడా. మన దగ్గర ఇంకా చాలా పాపులేషన్ ఉన్నప్పటికీ కూడా మరి మనకి ఒక పర్సన్ ఒక ఓటర్ మీద చేస్తున్నటువంటి ఖర్చును చూస్తే కనుక ఫస్ట్ మనకు 1951 ఎలక్షన్స్ టైంలో మనకి ఒక ఓటర్ పైన 6 paise ఖర్చు చేస్తే ఇప్పుడు మనకు ఓవరాల్గా 46 rupees ఖర్చు చేశారు 2014 ఎలక్షన్స్లో 14 డేటా ప్రకారం. ఈ విధంగా మనకి ఎన్నికల్లో ఖర్చు అనేది మనం చూస్తున్నాం. ఓవరాల్ కంక్లూజన్ ఏంటంటే లాస్ట్ 72 hours అనేది ఇండియన్ ఎలక్షన్స్లో చాలా ఈ యొక్క ఎన్నికలని సమగ్రంగా లేదా ఎన్నికల్లో పారదర్శకతను పెంచడానికి ఉండేటటువంటి టైం అన్నమాట. ఆ టైంలో ఈ యొక్క అంటే మైక్రో అబ్జర్వర్స్ కానీ లేదా వివిధ ఫోర్సెస్ యొక్క కృషి ఇవన్నిటి కూడా దేని తెలుపుతుంది, ఈ యొక్క ఎలక్షన్స్ని యొక్క ట్రాన్స్పరెంట్గా లేదా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్గా అంటే ఎన్నికలను పారదర్శకంగా చేయడానికి వీలు పెడుతున్నటువంటి కమిట్మెంట్ని సూచిస్తుంది. ఓకే, ఏది సూచిస్తుంది? ఈ 72 hours రూల్ని అప్లికేబుల్ చేయడం కానీ లేదా 48 రూల్స్ని అప్లికేబుల్ చేయడం కానీ ఇదంతా కూడా మనకు డెమోక్రసీ పైన కానీ ఎలక్షన్స్ని చాలా ఫ్రీ అండ్ ఫెయిర్గా కండక్ట్ చేయడం మీద కానీ మనకున్న కమిట్మెంట్ని తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ ఎస్టర్డేస్ వీడియో క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఇన్ ఇండియా. ఇండియాలో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్కి సంబంధించి ఆర్టికల్ 25 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ అవైలబుల్ టు బోత్ సిటిజన్స్ యాజ్ వెల్ యాజ్ ద ఫారినర్స్. ఎస్, ఇది రైట్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ ద రైట్ స్టేటెడ్ అండర్ ఆర్టికల్ 25 ఆర్ సబ్జెక్టెడ్ టు పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్. అంటే ఆర్టికల్ 25 అనేది లా అండ్ పబ్లిక్ ఆర్డర్ని మనము వైలేట్ చేసే విధంగా ఉండకూడదు, పీపుల్ యొక్క మొరాలిటీని కానీ పీపుల్ యొక్క హెల్త్ కానీ వైలేట్ చేసే విధంగా ఉండకూడదు. ఆ గ్రౌండ్స్ పైన ఆర్టికల్ 25 పైన రెస్ట్రిక్షన్ విధించవచ్చు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి సి, బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ రైట్ 1 and 2. నెక్స్ట్ స్టేట్మెంట్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 2003 అమెండ్మెంట్ అయింది. 2003 పాస్డ్ బై ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా సాట్ టు. అంటే ఈ యొక్క అమెండ్మెంట్ ద్వారా ఏం చేయబోతున్నారు? అమెండ్మెంట్ ద్వారా 2003 అమెండ్మెంట్ ద్వారా ఈ యొక్క సర్వీస్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తరపున వేరే వాళ్ళు ఓటేయచ్చు అంటున్నారా, లేదా ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారా రాజ్యసభకి? దాంతోపాటు మనకి యొక్క ఎలక్టోరల్ రోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి ఇస్తున్నారా, లేదా ఈ యొక్క పొలిటికల్ పార్టీస్ ఏవైతే కనుక 20,000 కన్నా ఎక్కువ వాళ్ళు డొనేషన్ తీసుకుంటున్నారో వాటిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చెప్పాలంటున్నారా? ఈ అమెండ్మెంట్ ద్వారా ఏది అమల్లోకి వచ్చింది? మెయిన్స్ క్వశ్చన్ అసెస్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ అండ్ మీడియా ప్రజెన్స్ ఆన్ ఎలక్షన్ రిజల్ట్స్ పైన ఫినాన్స్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది? డిస్కస్ ద స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్సింగ్ ద ఎలక్టోరల్ రెగ్యులేషన్స్ టు మినిమైజ్ ద వెల్త్ అండ్ మీడియా మ్యానిపులేషన్ అండ్ డెమోక్రటిక్ ప్రాసెస్. అంటే ఈ యొక్క వెల్త్ రోల్ కానీ లేదా మనకి మీడియా రోల్ కానీ ఎన్నికలపైన ఏ విధంగా ఉంది, దాన్ని తగ్గించడానికి మనం చేసినటువంటి కృషి ఏంటి? మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా ఎలక్షన్స్లో లాస్ట్ 72 hours చేసే పనులు అండ్ లాస్ట్ 48 hoursలో ఎవరిపైన రెస్ట్రిక్షన్స్ ఉంటున్నాయి, దాంతోపాటు మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో సెక్షన్ 126 ఏం చెప్తుంది, దాన్ని ఎందుకు మనం అమెండ్ చేయాలనుకుంటున్నాం, ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ప్రాక్టీస్ ఏ విధంగా ఉంది, అండ్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఈసీఏకి 1951 నుంచి ఇప్పటి వరకు ఎలా చేంజ్ అవుతూ వచ్చింది, ఈ విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి ఎన్నికలకు సంబంధించినటువంటి సైలెన్స్ పీరియడ్ అన్న టాపిక్ పైన సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.